సోరియాసిస్ అసలు ఇది చర్మ వ్యాధి అనేది ఎలా వస్తుంది? దాని లక్షణాలేంటి? ఎలా గుర్తించాలి? అంటే అసలు ఈ సోరియాసిస్ అనే ఒక డిసీజ్ ఉందని గూడా చాలా మంది పీపుల్స్‌కి తెలియదు. హ్మ్. కొంతమంది డాక్టర్స్ గూడా అది సోరియాసిస్ అని జెప్పి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఫస్ట్ అసలు ఇది సోరియాసిస్సా? హ్మ్. లైక్ బాక్టీరియల్ ఇన్ఫెక్షనా? ఫంగల్ ఇన్ఫెక్షనా? హ్మ్. వైరల్ ఇన్ఫెక్షనా? ఓకే. సో, అవన్నీ మనం చూసి ఇది ఏ ఇన్ఫెక్షన్ అయింది మనం ఫస్ట్ దానికి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి పేషెంట్‌కి. ఓకే. సో, నా దగ్గరకొచ్చే పేషెంట్‌లకేంటంటే చాలా రకాలున్నాయి ఈ సోరియాసిస్‌లో గూడా. ఓకే. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే మేము లాంగ్ టైమ్ నుంచి చాలా రోజులుగా మేము మెడికేషన్ తీసుకుంటున్నాం మేడం. హ్మ్. జస్ట్ అది నార్మల్‌గా గజ్జి, తామర ఓకే. లేదంటే ఎగ్జిమా ఇలాంటిదే ఏమవ్వదు. మెడిసిన్స్ ఇస్తున్నారు. హ్మ్. వాడిన వెంటనే క్విక్‌గానే రిలీఫొస్తుంది. బట్ అగైన్ మళ్ళీ అవి ఆపేయగానే మాకు స్టార్ట్ అవుతుంది అని జెప్పి చాలామంది ఓకే. ఒక, ఒక 1,00,000 మంది దాకొచ్చుంటారు ఇలాంటివి. అంటే ఇది అంటే ఈ వ్యక్తులే కాదు డాక్టర్స్ ఐడెంటిఫికేషన్ కూడా కొంచెం రాంగ్ అవుతుందనా? అంటే కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. అదే. కొంతమందికి అర్థం అవ్వట్లేదిది. అంటే ఈ అంటే డాక్టర్ల అవగాహన లోపం అంటారా? లేకపోతే అదంతా కొంచెం కష్టతరంగా అవగాహన గుర్తించడం లోపం అనే దానికన్నా గూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని పైన ఎక్కువగా అదే. దాని గురించి అవగాహన పట్టు. అనేదుంటది. ఆ! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రానిక్ కేసెస్ గురించి ఎక్కువ చూస్తాను. అండ్ దట్ టూ ఈ సోరియాసిస్ అండ్ హెచ్ఐవి మీద స్పెషలైజేషన్ చేశాను గాబట్టి, సో, వీటి గురించి నాకు ఒక బాగా కొంచెం పట్టుంటది. తెలుస్తది. ఓకే. బట్ అదర్‌వి అంటే నాకు కొంతగా తక్కువగా తెలుసేమో అని నేననుకుంటాను. ఓకే.